శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. తొలి ఏకాదశి రోజున అంటే శయన ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఉత్థాన ఏకాదశి రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు. ఇక్కడ ఇన్ని మాసముల పాటు నిద్రపోవడము అంటే మనలాంటి నిద్ర కాదు, యోగ నిద్ర, నిద్రాముద్ర అంటారు దాన్ని. అంటే ఈ మాసములన్నీ కూడా ఉపాసనా మాసములు కాబట్టి మనము ఎంతవరకు ఈ యొక్క ఉపాసన చేసుకోగలం అనేటటువంటిది గమనించడం కోసమని యోగ నిద్రలో ఉండేటటువంటి కాలమే ఈ మాసాలన్నీ. ఇక ఉత్థాన ఏకాదశి అంటే యోగ నిద్ర నుండి బయటకు వచ్చేటటువంటి ఏకాదశిగా చెప్పబడేటటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణ ఉపాసన చేస్తారో అంటే లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారో, ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము, దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ యొక్క ఉత్తర ద్వారం అంటే కుబేర ద్వారం నుండి ఎవరైతే నారాయణ దర్శనం చేసుకుంటారో వారికి సిరి సంపదలు కలుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల దేవతలని కాదు ఇక్కడ అర్థం, 33 కోట్ల మంది దేవతలు. ఆ 33 కోట్ల మంది దేవతలలోనూ 32,99,99,999 మంది దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం కోసమని వెళ్ళేటటువంటి రోజు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. ఆ యొక్క నారాయణుణ్ణి, విష్ణుమూర్తిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున దర్శిస్తారో, జపిస్తారో, స్మరిస్తారో, పూజిస్తారో వారికి చక్కటి సిరి సంపదలు కలుగుతాయి. దర్శనం చేసుకోవడం ఒక్కటే కాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం చేయవలసినటువంటి దానాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది స్వయంపాక దానము. ఒక బ్రాహ్మణుడికి ఒక రోజుకి సరిపడా ద్రవ్యము అంటే బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు మొదలైనటువంటి ద్రవ్యాల్ని దానం చేయడము, దానితో పాటు వస్త్రదానము చేయడం. వస్త్రదానం అంటే ఏదో పనికిమాలిన పంచి పట్టుకొచ్చి పెట్టడం కాదు, చక్కటి పంచ కట్టుకుంటే ఆనందించేటటువంటి విధంగా ఎవరు కట్టుకున్నారో వాళ్ళు ఆనందించాలి ఆ పంచి చూసి. అటువంటి చక్కని పంచని వస్త్రదానముగా చేయడము. ఈరోజు రాగి చెంబుతో నీళ్లు దానం చేయడము అత్యంత విశేషమైనటువంటివిగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి యొక్క పనుల్ని కనుక మీరు భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి రోజున చేశారంటే తప్పనిసరిగా లక్ష్మీ అనుగ్రహము చేత, నారాయణ అనుగ్రహము చేత, లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత మీకు సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి. తప్పనిసరిగా వీటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. జయం.